కడప మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయింది. ఎన్నికకు 38 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. సమావేశానికి వైసీపీ కార్పొరేటర్ మల్లికార్జున ఢుమ్మా కొట్టారు. మల్లికార్జున మేయర్ పదవి ఆశించారు. అయితే పాకా సురేష్ ను వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో మల్లికార్జున ఎన్నికకు దూరంగా ఉన్నారు. మరోవైపు బలం లేకపోవడంతో మేయర్ ఎన్నికకు టీడీపీ గైర్హాజరైంది. దీంతో మేయర్గా పాకా సురేష్ ఎన్నిక లాంఛనమైంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, మొత్తానికి మేయర్ ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజే ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? సునీల్, కాసేపటి క్రితమే కడప కార్పొరేషన్ లో జరిగినటువంటి మేయర్ ఎన్నిక ముగిసింది. 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రిసైడింగ్ అధికారి అలాగే జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కూడా ప్రకటించారు. కాసేపట్లో పాకా సురేష్ కు డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వబోతున్నారు. ముందుగా ఎన్నికకు హాజరైనటువంటి 38 కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అలాగే టీడీపీకి జంప్ అయినటువంటి ఒక కార్పొరేటర్ కూడా రావడంతో 40 మంది సభ్యులతో ఎన్నిక ప్రారంభించారు. కాసేపటి క్రితమే ఏకగ్రీవంగా ఒకే ఒక్కరు అభ్యర్థిత్వం మేయర్ గా ఉండడంతో వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, మరి కాసేపట్లో డిక్లరేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజే పాకా సురేష్ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారులు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే మల్లికార్జున 10వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నాడు. అతను కూడా మేయర్ స్థానాన్ని ఆశించి భంగపడ్డాడు. చివరి నిమిషంలో ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో పాకా సురేష్ వైపే ఎక్కువగా కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడంతో తనని అభ్యర్థిగా ప్రకటించారు. సో ఈ రోజు అతనైతే ఇక్కడ సమావేశానికి అలాగే ఎన్నికకు గైర్హాజరైనట్లుగా తెలుస్తుంది. ఓకే సురేంద్ర.